టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న హైదర్ అలీ గురించి చదువుతాము, టిప్పు సుల్తాన్ ఇంతమంది గురించి చదువుతాం. కానీ మన భారతదేశంలో ఎంతో మంది ఆడవాళ్ళు, ఎంతో మంది అలా ఆ లవ్ జిహాద్ బారిన పడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పూర్వం బయట దేశాల నుంచి వచ్చినప్పుడు మన రాజులు యుద్ధం చేయలేక, యుద్ధానికి కాస్ట్ ఎక్కువ అవుతుందనో, లేకపోతే యుద్ధం వల్ల ప్రాణ నష్టం అవుతుందనో, ప్రజలకు ఇబ్బంది పడతారనో, కేవలం వాళ్ళింటి ఆడపిల్లల్ని ఇచ్చేస్తే యుద్ధ నివారణ అవుతుందనో, ఇలాంటి కారణాల వల్ల అలా మెల్లగా మొదలైంది. కత్తిని తీసుకొచ్చి పెళ్లి చేసేయడాలు, కత్తి ఆ యొక్క రాజు తీసుకొచ్చి ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం, అమ్మాయిని ఇచ్చేస్తే యుద్ధ నివారణ అయిపోతుంది. అది కొంతదాకే ఆగేది, తర్వాత మళ్ళా జరిగేవి. అలాగే జోధా అక్బర్ అంటారు సినిమా, అసలు అదంతా ట్రాష్. అది ట్రాష్ అనేసి ఇటీవల ఒక మామూలుగా పిచ్చి ట్రాష్, పిచ్చి ట్రాష్. అందరు జనాలకి, బయట జనాలకి ఎలా కనబడుతుంది, జోధా అక్బర్ సినిమా చూస్తే ఆహా ఐశ్వర్య రాయి, ఆహాహా హృతిక్ రోషన్ ఎంత అందంగా ఉంది, వాళ్ళ ప్రేమ కథ అద్భుతమైన ప్రేమ కథ, సెక్యులర్ స్టోరీ. దీని అనవసరంగా దీనికి ఒక తప్పుడు రంగు పులిమారే. అది లవ్ జిహాద్, అది జిహాదే, స్పష్టంగా జిహాద్ అది. సో ఇలాంటివన్నీ ఇవాళ కాదమ్మా, వందల వేల సంవత్సరాలుగా వస్తూ ఉంది. అయితే జనాల్లోకి కొంత మార్పు గత 15-20 ఏళ్లలో జనాల్లో కొంచెం ఆలోచన శక్తి పెరగడంతో ఇది ఏదో అవుతోంది, కొంత అర్థం అవుతోంది. ఇప్పుడు అర్థం కాకుండా, అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా ఉన్నారు, అందులోనే కొట్టుమిట్టాడు. ఇప్పుడు సోషల్ మీడియా యుగం ఇది. సోషల్ మీడియాలో ప్రతిదీ వచ్చేస్తుంది, కరెక్ట్, లవ్ జిహాద్ అంటే ఏంది అనేసి. బట్ ఇప్పుడు మీరు 100 ఏళ్ల క్రితం ఒక స్టోరీ చెప్పిండ్రు, ఇప్పుడు ఇది సోషల్ మీడియా యుగం. బట్ మీ ఎరా ఏదైతే ఉందో, ఈ 50 years ఎరా, ఆ టైంలో సెక్యులర్ పద్ధతిలోనే మొత్తం ఉండేదా, లేకపోతే లవ్ జిహాద్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండి అనేసి మీకు ఎప్పుడైనా అనిపించిందా? అస్సలు నాకు అసలు తెలియలేదమ్మా. ఒక 25 years దాకా అసలు నాకు తెలియదు, అసలు తెలియదు. ఎంతసేపు అంటే మా అమ్మ నాన్న కొంచెం, మేము ట్రెడిషనల్ ఫ్యామిలీ, ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి రావడంతో ఏదైనా గబుక్కున బయట వాళ్ళ నుంచి కాలు కడుక్కున్నా, స్నానం చేసారు, ఎవరైనా ముస్లిం అమ్మాయితో మాట్లాడినా అమ్మాయిని ఇంట్లోకి రానివ్వకుండా నాన్నగారు కొంచెం కట్టుదిట్టం చేసేవారు. నాన్నగారు అమ్మగారు వాళ్ళు ఇంట్లోకి వచ్చారా, సరే స్నానం చేసారా, ఎందుకు ఏమీ కారణం చెప్పేవారు కాదు. బట్ అమ్మ నాన్న మాట వినడం అదొక ఇది ఉండేది. కానీ ఐ యూస్ టు ఆర్గ్యూ, నాకు కొంచెం విపరీతమైన ఆలోచన ఎక్కువ, ఎందుకు వీళ్ళు ఇంత చాదస్తంగా చేస్తున్నారు, వై ఆర్ దే సో ఫులిష్. భగవంతుడు అందరికీ ఒక్కడే కదా, భగవంతుడు ఒక్కడే కదా, మనం గట్టిగా నమ్ముతాం కదా భగవంతుడు ఒక్కడే, అందరూ మనుషులే, అందరిలో ఒకటే రక్తం ప్రవహిస్తుంది, అందరూ ఒకలాగే ఈ ఆలోచన ధోరణ మనం చదువుకున్న చదువులో ఎప్పటి నుంచో పెట్టుకుంటూ వచ్చారమ్మా. కాబట్టి మేము అదే ధోరణి అలా గొర్రెల్లాగా పోతూ వచ్చాం మేము. కానీ ఒక్కొక్కసారి మా అమ్మగారిని కానీ నాన్నగారిని కొన్ని క్వశ్చన్స్ అడిగితే, మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ కొన్ని క్వశ్చన్స్కి నా దగ్గర సమాధానం ఉండేది కాదు. సో ఆ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండిపోయేవాళ్ళం చిన్నప్పుడు మేము. తర్వాత మెల్లగా వివాహానంతరము మా అత్తవారింట్లోకి వచ్చి, తర్వాత నేను ఈ ఆర్ఎస్ఎస్కి పరిచయం అవ్వడము, సంఘకు పరిచయం అవ్వడం, ఇది ఏంటి అసలు, వాట్ ఇట్ ఈస్ అని తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది, ఓ దిస్ సంథింగ్ డిఫరెంట్. ఎస్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్. ప్రతి మనిషి డిఫరెంట్గా ఉంటాడు, వాళ్ళ ఆలోచన విధాలు డిఫరెంట్ ఉంటారు. అందరూ ఒకటిగా ఆలోచిస్తారు, అందరూ డిఫరెంట్గా ఆలోచిస్తారు. మనం ఆలోచించారంటే ఇంకొకటి ఆలోచించాడు. ఇది బేసిక్ డిఫరెన్స్ అనేది నాకు అప్పుడు అర్థమైంది. అంటే అందరూ ఒకటే కదా నా ఆలోచన. మా బ్రెయిన్స్లో యంగర్ ఏజ్, స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి భగవంతుడు ఒకడే అని మాకు చెప్తారు. అందరికీ చెప్తారా? అది మాకు చెప్పారు, అది మాకు బుర్రలో కూర్చుంది. హిందూస్ బుర్రలో కూర్చుంటుంది, అందరి బుర్రలో కూర్చోదు. అది స్ట్రాంగ్. ఎందుకు మనం అంటాము భగవంతుడు అంతా ఒకటి అని, మనం ఓంకార రూపము ఇదంతా మనం చదువుకున్నాం, మన వేదాల్లో మనం చదువుకున్నాం. కాబట్టి ఆ పరంపరగా మన తల్లిదండ్రులు మనకు చెప్పుకుంటూ వచ్చారు భగవత్ స్వరూపాలు, మీరందరు భగవత్ స్వరూపాలు, ఎక్కడ నిందు గలడందు లేడు సందేహం బువలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతుకు చూచిన అందందే గలడు అని భాగవతంలో పద్యాలు మాకు చిన్నప్పుడు నేర్పారు. సో భగవంతుడు నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కాబట్టి అందరూ, ఇవి మేము నేర్చుకున్నాం, వాళ్ళు నేర్చుకున్నారో లేదో సంగతి మాకు తెలియదు. కాబట్టి మాకందరికి ఎట్లా ఉంది సెక్యులర్ థాట్ ప్రాసెస్, మాకెట్లా ఉండే అందరూ ఒకటే, దేశం అంటే అందరూ కలిసి ఉండాలి, ఇదే థాట్ ఉండేది. కానీ ఇది వేరు అనేది కాదు. తర్వాత అంటే నాకు అంటే ఇప్పుడు రిలేట్ చేసుకుంటే కొన్ని విషయాలు మాకు అర్థమవుతూ ఉంటాయి. మా చిన్నప్పుడు కూడా అబ్బాయిలు హిందూ అమ్మాయిల వెంటనే ఎక్కువ పడేవారు,
ఇంటర్ చదువుకున్న నుంచి ఉందా? అప్పటి నుంచి ఉంది, కానీ అది మాకంత తెలివి లేదు కదా మాకు, ఎందుకంటే మేము చదువుకున్నదంతా సిబిఎస్ఈ సిలబస్. అప్పట్లో అంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేది. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ గవర్నమెంట్ది. ఆ చదువు కేవీ స్కూల్ చదువుల్లో సెక్యులర్ చదువులే ఉండేవి. ఈ సెక్యులర్ చదువుల్లో చెప్పే వాళ్ళు కూడా అలాగే ఉండేవారు, నేర్చుకునే వాళ్ళం అట్లానే ఉండేవాళ్ళు. అంటే తర్వాత మేము ఫర్దర్ ఎడ్యుకేషన్ ఇంకా డెవలప్ చేసుకొని చదవడము, సమాజంలోకి వెళ్ళడము, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా మాకు కొంచెం అవగాహన, అంటే ఎంతూజియాస్ బీయింగ్ లెక్చరర్స్, రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్ళడం, ఆలోచించడం, జనాల్ని కలవటం, వాళ్ళ ఆలోచనలను తెలుసుకుంటుంటే అప్పుడు మాకు కొంత అవగతం అయ్యేది. ఓహో, ఇది ఇప్పటి జాడ్యం కాదు, ఎన్నాళ్ళ నుంచో ఉన్న జాడ్యము, మేము ఆ బూజుని మా తల నుంచి వదులుచుకొని మా పిల్లలకి అది అందించకుండా ఉంటే చాలు అని ఒక లెవెల్లో అనుకున్నా. అయితే నేను లెక్చరర్ అవ్వడంతో, నేను కాలేజ్ పేర్లు చెప్పను, నేను కామర్స్ లెక్చరర్ని. సో బీకామ్ స్టూడెంట్స్కి పాఠాలు చెప్తుండేదాన్ని. ఇది నా కెరియర్ బిగినింగ్లో. ఐ డోంట్ నో టు గివ్ ద ఇయర్స్ ఆల్సో ఆర్ ద కాలేజ్ నేమ్ ఆల్సో ఆర్ ద చైల్డ్ నేమ్ ఆల్సో.